ఎంతగానో ఎదురు చూస్తున్న వీఆర్ఓ జాబ్స్కి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అంటే వీఆర్ఓ జాబ్స్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఇప్పుడు చేంజ్ అయిన రూల్స్ ఏంటి, అలాగే వీఆర్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎప్పటి నుంచి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన అప్డేట్ గురించి తెలుసుకుని నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది చెప్తాను. అలాగే వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ అన్ని కూడా క్లియర్ గా చూద్దాం. చూడండి, ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఎవరైతే వీఆర్ఓ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి. వీఆర్ఓ సర్వీస్ రూల్స్ 2026 లో కీలక సవరణ చేయడం అయితే జరిగిందండి. అర్హత విషయంలో అర్హత ఏంటనే చెప్తాను. ఇది ఆల్రెడీ వీఆర్ఏ అంటే గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వారికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు ప్రెసెంట్ వీఆర్ఏగా చేస్తున్న వాళ్ళకి ఒక ప్రమోషన్ అయితే ఇచ్చారనమాట. వాటి యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే వీఆర్ఏ నుంచి డైరెక్ట్ గా వీఆర్ఓకి ప్రమోషన్ అయితే ఇచ్చేసారనమాట. కానీ ఒక కండిషన్ కూడా పెట్టారు. ఆ కండిషన్ గురించి కూడా తెలుసుకుందామండి. అంటే అందులో పాస్ అయితేనే మీకు డైరెక్ట్ గా వీఆర్ఏ అంటే మనకి వీఆర్ఏ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ ఇంటర్ అర్హతతో అనమాట. ఈ ఇంటర్ అర్హతతో డైరెక్ట్ గా వీఆర్ఓ జాబ్స్ కి ప్రమోషన్ అయితే ఇచ్చారనమాట. అయితే ఒక కండిషన్ అయితే పెట్టారు. సో వాటి యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ఏపీ వీఆర్ఓ సర్వీస్ రూల్స్ 2008లో మనకి మార్పులు చేశారనమాట. సో ముఖ్యంగా 2023 మార్చ్ 10 జారీ అయిన జీవోఎంఎస్ నెంబర్ 104కు ముందు నియమితులైన వీఆర్ఏలుగా ఇది వర్తిస్తుంది అనమాట. అంటే వీఆర్గా చేస్తున్న వాళ్ళకి ప్రస్తుతం వాళ్ళ దగ్గర డిగ్రీ అర్హత లేకపోయినా వీఆర్ఓ గ్రేడ్ 2గా నియామకం పొందవచ్చండి. కానీ ఒక కీలక షరతు కూడా ఉంది. అదేంటంటే ఈ జీవో అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 5 ఏళ్ల లోపు డిగ్రీ అర్హత సంపాదించాలన్నమాట. ఒకవేళ 5 ఇయర్స్ లోపల మీరు డిగ్రీ కంప్లీట్ చేయకపోతే కనుక తిరిగి మళ్ళీ వీఆర్ఏగానే ఉంచేస్తారనమాట. సో ఫర్ సపోజ్ మీ 5 ఇయర్స్ లో డిగ్రీ కంప్లీట్ చేస్తే కనుక నెక్స్ట్ మీకు వీఆర్ఓ ప్రమోషన్ అయితే ఇచ్చేస్తారనమాట. అంటే వీఆర్ఏ నుంచి డైరెక్ట్ వీఆర్ఓకి ప్రమోషన్ అయితే ఇచ్చేస్తారు. అది డిగ్రీ కంప్లీట్ చేస్తాను, లేదంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ వీఆర్ఏ జాబ్ గానే ఉండిపోతారు. సో దీన్ని బట్టి ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు వచ్చిన అప్డేట్ గురించి చూసుకుంటే చాలా మంది ఈ వీఆర్ఏ జాబ్ నోటిఫికేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారండి. సో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటనేది ఒక క్లారిటీ అయితే లేదనమాట. అంటే వీఆర్ఏకి ఇంటర్ 10th అనేది కూడా క్లారిటీ లేదు. అండ్ వీఆర్ఓకి ఇంతకుముందు ఇంటర్, వీఆర్ఏకి 10th అనమాట ఇంతకుముందు. కానీ ప్రజెంట్ ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం చూసుకుంటే వీఆర్ఏకి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. వీఆర్ఓకి వచ్చేసరికి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ డిగ్రీ అంటే బీఎస్సీయా, బీకామ్ అని అనుకోవచ్చు. ఎనీ డిగ్రీ అండి, బీఏ కానివ్వండి, బీఎస్సీ, బీకామ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 30 లోపల మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేయబోతున్నారండి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ అంటే మొత్తం టోటల్ వేకెన్సీస్ అప్డేట్ కూడా వచ్చేసింది అనమాట. 7,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అంటే 7,000+ ఖాళీలను అయితే మనకి నోటిఫికేషన్ లో విడుదల చేయబోతున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న వెరిఫికేషన్ ఏంటంటే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ పై వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట. అంటే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే దానిపై ఇప్పుడు వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. సో ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే మనకి డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తారనమాట. సో అందుకే ఎవరైతే వీఆర్ఓ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే మీరు చేసిన కామెంట్ ప్రకారం ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ అవగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ప్రెసెంట్ ఇప్పుడు మీ వేకెన్సీ డీటెయిల్స్ గురించి వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి మనకి ఈ ఆగస్ట్ లాస్ట్ లోపల మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మరి దీని యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 42 ఇయర్స్ అయితే ఉండాలండి. అలాగే ఇది ప్రభుత్వం జాబ్స్ కాబట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా వర్తిస్తుంది అనమాట. అంటే 42 ఏజ్ లిమిట్ కదా, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి +5 ఇయర్స్ అంటే 47 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలా ఓబీసీ కేటగిరీస్, పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళకి ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది అనమాట. అది కన్ఫర్మ్ గా చెప్పలేము అంటే ఎంత ఉంటుంది అనేది. కానీ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 42 ఇయర్స్ అనమాట. అండ్ వయో సడలింపు అనేది మనకి నోటిఫికేషన్ అప్డేట్ రాగానే తెలుస్తుందండి. అంటే ఫర్ సపోజ్ గా చెప్తున్నా ఎస్సీ ఎస్టీకి ఫర్ 3 ఇయర్స్ +3 ఇయర్స్ అలా ఉంటుంది. అంటే 45 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలా వస్తుంది అనమాట ఏజ్ లిమిట్.
ఓవరాల్గా చూసుకుంటే 18 to 42 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సో విఆర్ఓ విఆర్ఏ రెండు పోస్టులకి చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ మీకు చిన్నగా ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఇంకా ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. అయితే సిబిటీ ఎగ్జామ్కి వచ్చే సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది దాని గురించి కూడా ఈ వీడియోలో చూసేద్దాం. సిబిటీ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి విఆర్ఏకి ఒకలా ఉంటుంది, విఆర్ఓకి ఒకలా ఉంటుంది అనమాట. ఫస్ట్ విఆర్ఏకి చూద్దామండి. విఆర్ఏకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 సెక్షన్స్లో ఉంటుందన్నమాట. 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. 150 మినిట్స్ టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. అలాగే 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. ఫస్ట్ సెక్షన్లో మనకి జనరల్ స్టడీస్ అయితే ఉంటాయి అనమాట. 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ అండి. అండ్ నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో వచ్చేసరికి అర్థమెటిక్ అనమాట. దానికి సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అండి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో లాజికల్ రీజనింగ్ అనమాట. 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అయితే ఉంటాయి. ఇలా ఓవరాల్గా చూసుకుంటే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అనమాట. అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి 0.25. అంటే మీరు ఒక తప్పు ఆన్సర్ పెడితే కనుక మీరు కరెక్ట్ పెట్టిన ఆన్సర్లో 0.25 మార్క్స్ అయితే తగ్గిపోతాయండి. సో అదనమాట నెగిటివ్ మార్క్స్. సో వీటికి సంబంధించిన బుక్స్ అనేది నేను కింద ట్యాగ్ చేస్తాను చూడండి. లేదంటే వీడియోపై ఒకసారి ట్యాప్ చేస్తే వ్యూ ప్రోడక్ట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసైనా మీరు బుక్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలండి. ఆగస్టు లాస్ట్ లోపల మనకి నోటిఫికేషన్ అయితే విడుదల అవుతుంది. అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. అప్లికేషన్ క్లోజ్ అవ్వగానే మనకి వితిన్ 1 మంత్ కూడా టైం ఇవ్వరు అనమాట. అప్లికేషన్ క్లోజ్ అవ్వగానే మనకి 15 to 20 డేస్ లోపలనే ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేస్తారు. సో అందుకే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం బెటర్ అండి. ఇదనమాట విఆర్ఏకి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్. అండ్ నెక్స్ట్ విఆర్ఓకి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ చూసుకుంటే ఇందులో మనకి పార్ట్ ఏ పార్ట్ బి అయితే ఉంటుందన్నమాట. ఇందులో టోటల్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అండి. దీనికి కూడా మనకి నెగిటివ్ మార్క్స్ 0.25. అలాగే టైం డ్యూరేషన్ వచ్చేసరికి 150 మినిట్స్ అనమాట. అయితే పార్ట్ ఏలో మనకి జస్ట్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కే ఉంటుంది. ఆ పార్ట్ ఏ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసరికి డ్రాయింగ్ అండ్ సర్వే గురించి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉంటాయండి. సో విఆర్ఓ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇదనమాట. అలా పార్ట్ ఏలో 50 మార్క్స్ పార్ట్ బిలో 100 మార్క్స్ ఇలా టోటల్ 150 మార్క్స్కి విఆర్ఓ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదే విఆర్ఏకి వచ్చేసరికి జస్ట్ 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఈ రెండిట్లకి ఉన్న డిఫరెన్స్ అయితే ఇదేనండి. సో వీటికి సంబంధించిన బుక్స్ అన్ని కూడా నేను ట్యాగ్ చేస్తాను చూడండి. అలాగే ఇంకా ఫైనల్గా శాలరీ గురించి కూడా తెలుసుకుందాం. ఇందులో మనకి విఆర్ఓ జాబ్కి 34,500 వరకు కూడా మంత్లీ శాలరీ అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ విఆర్ఏకి వచ్చేసరికి కొంచెం తక్కువే, అంటే 10,500 వరకు కూడా ఉంటుంది. అలాగే వీటితో పాటు మనకి ఇవి ప్రభుత్వం ఉద్యోగాలు కాబట్టి ఇతర అలవెన్స్లు కూడా లభిస్తాయి అన్నమాట. అంటే హెచ్ఆర్ఏ డిఏ ఈ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట శాలరీతో పాటు. ఓవరాల్గా చూసుకుంటే విఆర్ఓకి 34,000 ప్లస్ ఉంటుంది. అలాగే విఆర్ఏకి వచ్చేసరికి 10,000 ప్లస్ శాలరీ అయితే ఉంటుందండి. అలాగే నోటిఫికేషన్ ఓపెన్ అవగానే అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా మీ దగ్గర ఉండాలండి. అలాగే మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా రెడీగా ఉండాలన్నమాట. అప్లై ప్రాసెస్ అనేది మనం మొబైల్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్ అనేది నేను నోటిఫికేషన్ ఓపెన్ అయ్యాక అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక వెంటనే కూడా షేర్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. మర్చిపోవద్దు, వెళ్లే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే ఈ విఆర్ఓ విఆర్ఏ జాబ్స్కి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, చెప్పాను కదా డిస్ట్రిక్ట్ వైజ్ మనకి అప్లికేషన్స్ ఫామ్ అయితే ఓపెన్ చేస్తారనమాట. సో అందుకే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అప్డేట్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దామండి. మర్చిపోవద్దు, మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి.